నమస్తే, వెల్కమ్ టు మిర్రర్ టీవీ ప్లస్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ లీడర్ పావని గౌడ్. అయితే తీన్మార్ మల్లన చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత పెద్ద దుమారం రేపుతున్నాయో చూస్తున్నాం మనం. రెడ్లని అంటే ఒక వర్గాన్ని తీసి మరి కించపరిచే విధంగా మాట్లాడడం అనేది ఎంతవరకు కరెక్ట్. అలాగే ఈ రోజు లైవ్ లో చూసుకున్నట్లయితే గనక కులగణన సర్వే పేపర్లు ఆయన ఛానల్ సాక్షిగా ఆయన తగలబెట్టడం జరిగింది. అసలు ఏం జరుగుతుందంటే ఏకుమేకయ్యాడా రేవంత్ రెడ్డికి, లేకపోతే రేవంత్ రెడ్డి ఆడిస్తున్నటువంటి నాటకమా ఇదంతా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అక్క. నమస్తే. ఎలా ఉన్నావు అక్క? బాగున్నా. ఓకే, రైట్. అయితే ఈ బీసీలంతా ఏకమై బీసీ సంఘాలంతా కూడా ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీటింగ్ సాక్షిగా రెడ్లను అందరినీ కలిపి బీసీలు ఉచ్చదాగండి అని మాట్లాడండు. అంటే బేసిక్గా నేను ఈ వర్డ్ యూజ్ చేయొద్దు, బట్ మా సీనియర్ తీన్మార్ మల్లన్న అనే వ్యక్తి బేసిక్గా మాకు ఒకప్పుడు సీనియర్ కాబట్టి ఆయనే మాట్లాడంగా లేనిది మా గురువుని మేము ఉచ్చరించడంలో తప్పు లేదు. సో దాని మీద నీ కామెంట్ ఏంటక్క? ఇది ఏంటంటే భవిష్యత్తులో రాజకీయాలకి రాబోయే యువతకు ఏం భాష మాట్లాడాలి, ఏ విధంగా ఉండాలి, రాజకీయాలకి రావాలా వద్దా అనేసి సందిగ్ధంలో పడే విధంగా ఉన్నది. అంటే క్యారెక్టర్నల్ ఎనాలిసిస్ చేయడము, క్యారెక్టర్ల మీద మాట్లాడడము, బాడీ షేమింగ్, ఇవన్నీ చూస్తూనే ఉన్నాము. ఒకరి మీద వ్యవస్థ మీద తప్పులను వ్యక్తుల మీద రుద్దుకుంటూ ఎవరైతే ఉన్నారో అది చేయడం తప్పు. నా దృష్టిలో రాజకీయాలు అనేటివి నీట్గా ఉండాలి. ఎవరైనా కూడా మాట్లాడేటప్పుడు నిన్ను కొంతమంది జనాలు నమ్మి, ఒక వర్గం జనాలు నమ్మి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక నియోజకవర్గం నమ్మి నీకు ఓట్లేస్తుంది. ఆ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి గురించి మాట్లాడాలి, వ్యవస్థ గురించి మాట్లాడాలి, ఏదన్నా ఉంటే అవుట్ గా ఉండాలి. కానీ నువ్వు ఒక వాదాన్ని ఎత్తుకొని ఇంకొక కులాన్ని దూషించడము, ఇంకొక వర్గాన్ని ఎత్తి చూపడము, అదంతా తప్పు, రాంగ్ నా దృష్టిలో. అయితే యాజ్ ఏ బీసీగా చెప్పక్క, బీసీ నినాదం ఎత్తుకున్నాడు కదా తీన్మార్ మల్లన్న. నాకు ఆయన మీద చింతపండు నవీన్, నాట్ తీన్మార్ మల్లన్న. అదే ఆయన బేసిక్గా ఆయన స్క్రీన్ నేమ్ చింతపండు నవీన్ అనే వ్యక్తి బీసీ నినాదం ఏదైతే ఎత్తుకున్నాడో దాన్ని మీరు అంటే బీసీలంతా కలిపి ముందుండి నడిపిస్తున్నారు. అసలు ఆయన నమ్మక తగ్గ వ్యక్తేనే. బీసీలంతా ముందుండి నడిపిస్తున్నారు అనేది అవాస్తవము. ఆయన ముందుండి ఆయన ఎన్నుకుండి నడిపిస్తున్నది రేవంత్ రెడ్డి అనేది అందరికీ తెలుసు. అధికారంలోకి రావడానికి ఒక యూట్యూబ్ ఛానల్ను రేవంత్ రెడ్డి అనేటైనే తీన్మార్ మల్లిగాన్ని పావుగా వాడుకొని అధికారంలోకి వచ్చిండు. కొంత అయితే ఎఫెక్టివ్ అయినరు ఆ యూట్యూబ్ ఛానల్ వల్ల. జనాలు తప్పుడు సమాచారాన్ని జనాల మైండ్కి ఎక్కించిండు, అది నిజమని నమ్మిండ్రు, ఓట్ల రూపకంగా వచ్చినాయి. ఓట్లేసిన తర్వాత వీళ్ళకి ఎందుకు ఓట్లేసినాం అనేసి జనాలు తలలు పట్టుకుంటున్నారు, అది వేరే విషయము. ఇంకొకటి, తీన్మార్ మల్లిగాడు ఎత్తుకొని సిద్ధాంతం ఏమన్నా ఉన్నదా? ఫస్ట్ ఏమన్నాడు? అంగిలాగు సిద్ధాంతం అన్నాడు. తర్వాత బహుజనవాదిని అన్నాడు. ఒక వైర్ వేసుకున్నాడు, దానికి 4 పేపర్లు పెట్టిండు, వార్తలు చదివిండు. తర్వాత ఒక స్క్రీన్ వేసిండు, ఎస్ఐలను, సిఐలను, పెద్ద పెద్ద ఆఫీసర్లను బ్లాక్మెయిల్ చేసుకుంటా బ్లాక్మెయిల్ దందా నడిపిండు. తర్వాత ఆయన ఎమ్మెల్సీ ఎలక్షన్లో టికెట్ వచ్చిన తర్వాత ఎన్ని కోట్ల రూపాయలను జనాలకు, అంటే అక్కడ నియోజకవర్గంలో ఏం చేసిండో జనాలందరూ చూసిండ్రు. యూట్యూబ్ అదే న్యూస్ ఛానల్ సాక్షిగా మనం అందరం చూసినాం. ఒక వ్యక్తి ఎదగడం మంచిదే, కానీ వ్యక్తి అనేటోడు ఒక కాల నాగుగా విషం చిమ్ముకుంటూ సమాజం మీద పడి విషం చిమ్ముకుంటూ ఎదుగుతున్నాడు. అది కరెక్ట్ కాదు. తీన్మార్ మల్లిగాడిని ఎవరు నమ్మరు. ఆయన సిద్ధాంతాలు కరెక్ట్ కాదు, ఆయన విధానాలు కరెక్ట్ కాదు, ఆయన మాటలు కరెక్ట్ కాదు. ఆయనే సిద్ధాంతాన్ని, ఆయన విధానాలను ఆయన కోసం, ఆయన పదవి కోసం మళ్ళా ఎవరి మోకాళ్ళ దగ్గరనైనా తాకట్టు పెట్టే లక్షణాలు తీన్మార్ మల్లయ్యకు ఉన్నాయి. రైట్. అయితే చింతపండు నవీన్ అనే వ్యక్తి ఇప్పుడు ఈ బీసీ నినాదం ఏదైతే ఉందో ఇదంతా కూడా పదవి వ్యామోహంతోనే చేస్తున్నాడని మంత్రి పదవి కోసం చేస్తున్నాడని అయితే మేము గట్టిగా నమ్ముతున్నాము, అనుకుంటున్నాము. ఆయనకి ఏ పదవుల మీద వ్యామోహం లేకపోతే ఇప్పుడున్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి బీసీ బిడ్డగా బీసీ వాదాన్నే ఎత్తుకుంటానే చేస్తాను, బీసీల సంక్షేమం కోసం చేస్తాడు. అదే చేయమని చెప్పండి, ఎమ్మెల్సీకి రాజీనామా చేయమని చెప్పండి. ఇప్పుడు ఏదైతే ఉన్నదో రెడ్డిల కిందట ఈయన మోకరిల్లుడు ఎందుకు, ఆయన రెడ్డిల కిందట ఈయన పనిచేసుడు ఎందుకు? బీసీగా నువ్వు నిజంగా బీసీ బిడ్డవే అయితే రాజీనామా చేయి. బీసీలకు సంబంధించిన సభలో ఒక వర్గాన్ని కించపరుస్తూ రెడ్లు బీసీలు ఉచ్చదాగండి అని అంత వల్గర్ గా మాట్లాడిన ఇగో ఆయన లాగా మాటలు మనం మాట్లాడలేము, ఆ డాష్లు మనం ఉచ్చరించలేము. ఆయన ఒక
వల్గర్ లాంగ్వేజ్ ని యూజ్ చేస్తాడు. మనకు అందరికీ తెలుసు యూట్యూబ్ ఛానల్లో ఏ విధంగా మాట్లాడతాడు, బయట ఏ విధంగా మాట్లాడతాడు, ఏ వర్గాన్నైనా ఎవరినైనా ఎంత పెద్దవాళ్ళనైనా కూడా ఎంత దిగజారుస్తూ మాట్లాడతాడు అనేది తెలుసు. కేసీఆర్ గారిని మొన్నటి వరకు తప్పు అది అని చెప్పిండు. మళ్ళీ ఇప్పుడు ఏమంటున్నాడు, మొన్న నుంచి ఏం చెప్తున్నాడు, సమగ్ర కుటుంబ సర్వేనే బాగుంది, కులగణన సర్వే పెద్దగా బాగాలేదు అని నిన్న మాట్లాడిన వ్యక్తి ఈ రోజు శాసన మండలి సాక్షిగా ఏదైతే మాటలు చెప్పిండో మళ్ళీ కులగణన సర్వే బాగుంది అని చెప్పిండు. ఇప్పుడు మళ్ళీ స్టూడియో ముఖంగా పేపర్లను తగలబెట్టాడు. ఇదంతా డైవర్షన్, ప్రజలను డైవర్ట్ చేయడానికి మాత్రమే నాటకాలు చేస్తున్నాడు. ఆయనకు బీసీల మీద గాని, తెలంగాణ రాష్ట్రం మీద గాని, తెలంగాణ ప్రజల మీద గాని ఆయనకు ప్రేమ లేదు, అదైతే చెప్పొచ్చు. రైట్. ఈ కులగణన పేపర్లు అసలు ఎందుకు తగలబెట్టి ఉంటాడంటావు? ఎందుకు తగలబెట్టి ఉంటాడంటే ఇప్పుడు బీసీ వాదాన్ని ఎత్తుకున్నాడు కదా, బీసీలు నమ్మాలి కదా. ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వేలా ఇందాకే కదా శాసన మండలి సాక్షిగా బీసీ అదే చెప్తున్నాను కదా, కులగణన సర్వే బాగుందని మాట్లాడాడు కదా. అదే రాధ గారు చెప్తున్నాను కదా, తీన్మార్ మల్లిగాడు అనేటోడు ఎప్పుడు ఏ విధంగా మాట్లాడుతాడో ఊసర వెల్లి కంటే ఫాస్ట్ గా రంగులు మారుస్తాడు. ఆయన ఒక సిద్ధాంతం ఉండదు, ఒక విధానాలు ఉండే. ఇప్పుడు ఏదో పట్టుకుంటున్నాడు, దేనికోసం పట్టుకుంటున్నాడు, ఎవరు పట్టిస్తున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మొత్తం తెలుసు. ఇప్పుడు 420 హామీలను 6 గ్యారంటీలను అమలు చేయలేక రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఫెయిల్ అయిపోయింది. ప్రజల దృష్టిని మరల్చడానికి మాత్రమే బీసీ నినాదాన్ని ఎత్తుకొని బీసీ సభను ఇంత అంగరంగ వైభవంగా పెట్టినవు. ఓకే, 7, 8, 9 కోట్లు పెట్టినవు. నీకు తెచ్చిన పైసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ సభలకు పర్మిషన్ ఎవరు ఇస్తున్నారు? నిన్ను వెనుకుండి ఎవరు నడిపిస్తున్నారు? మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలకు రైతు భరోసా వస్తలేదు. రైతు భరోసా గురించి ఎందుకు మాట్లాడతలేవు? మన బీసీ సోదరి మనులకు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం వస్తలేదు, దాని గురించి ఎందుకు మాట్లాడతలేవు? దాని గురించి ఎందుకు ఫైట్ చేస్తలేవు? 2500 రూపాయలు గవర్నమెంట్ ఉద్యోగికి పడ్డట్టుగా మహిళా మనులందరికీ పడతాయని చెప్పిండు. ఇప్పటి వరకు 2500 రూపాయలు ఎవరికి పడలేదు. దాని గురించి ఎందుకు నువ్వు ఫైటింగ్ చేస్తలేవు? 42% రిజర్వేషన్ పెంచి ఇస్తా అని చెప్పారు 100 రోజులల్లనే అధికారంలోకి వచ్చిన తర్వాత. బీసీలకు వాళ్ళ కోసము 20,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వెచ్చిస్తామని చెప్పిండ్రు. 20,000 కోట్ల గురించి నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడతలేవు? అది డాష్లు మాట్లాడంగానే జనాలది టాపిక్ డైవర్ట్ అవుతుంది, వీళ్ళు దీని గురించే చర్చిస్తారు అనేసి మాట్లాడుతున్నాడు. టాపిక్ డైవర్షన్ లో భాగంగా, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు, తీన్మార్ మల్లయ్య అనేటోడు నడుస్తున్నాడు. ఒకవేళ నిజంగా బీసీల మీద ప్రేమనే ఉంటే నీకు తీన్మార్ మల్లయ్య, నువ్వు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయి ముందు. రైట్. అయితే ఈ మీరు తీన్మార్ మల్లన్న అంటున్నారు, అది బేసిక్ ఆయన స్క్రీన్ నేమ్ కాబట్టి నేను ఆయన సొంత పేరుతోనే నేను పిలుస్తాను. చింతపండు నవీన్ అనే వ్యక్తి బేసిక్ ఎమ్మెల్సీ అయ్యి ఎన్ని నెలలు కావస్తుంది? మీకు ఏమైనా ఐడియా ఉందా? ఇప్పుడు ఎన్ని నెలలు కావస్తుంది? దాదాపుగా సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కాలం పాటు మొన్న జరిగినటువంటి బీసీ మీటింగ్ లో హెలికాప్టర్ నుంచి దిగాడంటే అసలు ఈ సంవత్సరం కాలం అంటే అంత సంపాదన ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి? ఆయనకు జస్ట్ యూట్యూబ్ ఛానల్ V6 లో వార్తలు చదువుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు హెలికాప్టర్ దిగాడంటే చాయ్కి పైసలు లేవని యూట్యూబ్ లో ఫోన్ పే నంబర్లు, జీపే నంబర్లు పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈ రోజు హెలికాప్టర్ నుంచి దిగాడంటే అసలు దీన్ని ఏ రకంగా చూడాలి? ఏ రకంగా చూస్తాము? అందరూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం ఏ రకంగా చూడానో అదే రకంగా చూస్తున్నారు. అంటే దీన్ని అవినీతి అనుకోవచ్చా, లేకపోతే ఆయన అక్రమ దందాలతోటి ఎదిగిన వ్యక్తి తీన్మార్ మల్లయ్య. క్యూ న్యూస్ ఛానల్ తోటి బ్లాక్ మెయిలింగ్ దందాలకు తెరలేపుతూ ఎన్ని వేల కోట్లు సంపాదించిండో అందరికీ తెలుసు. మొన్నటి వరకు కేసీఆర్ గారి మీద లేనిపోని నిందారోపణలు చేసిండ్రు, కేసీఆర్ గారి ప్రభుత్వం మీద కూడా నిందారోపణలు చేసిండ్రు. అవన్నీ తెలంగాణ సమాజం గ్రహించింది. ఇప్పుడు కూడా తీన్మార్ మల్లయ్య అనేటోని ఎప్పుడో అప్పుడు ఈపైతే సాపైతుంది. రైట్. అయితే బీసీ మీటింగ్ అయిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళి రేవంత్ రెడ్డిని కలవడం మీరు ఏ విధంగా చూస్తారు? ఇప్పుడు అది డాష్ అనేసి మళ్ళీ ఆయనను ఎందుకు కలిసిండో, మరి ఆయనకు ఈ దొంగకు ఆ దొంగకు ఇద్దరు గజ దొంగలు కలిసి ఏం చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకే తెలియాలి, వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నా నేను ఇంకా. రైట్. అయితే అక్క నాకు డౌట్, గాంధీ భవన్ లో జరుగుతున్నటువంటి సంబరాలకి కారణాలు ఏంటి? సమగ్ర కుటుంబ సర్వే వెబ్సైట్ల నుంచి తీసేసినందుకు సంబరాలు చేసుకుంటున్నారు కావచ్చు. కులగణన సర్వే మీద వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలే వ్యతిరేకత వస్తుంది అనేసి సంబరాలు చేసుకుంటున్నారు కావచ్చు. పిచ్చేదవులకు ఎప్పుడు ఏం సంబరాలు చేసుకోవాలో ఏం చేసుకోవాలో వాళ్ళకి తెలియదు. ఓకే, రైట్. అయితే ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాము, శాసన మండలి సాక్షిగా కులగణన సర్వే బాగుంది అని అన్నాడు. బట్ అదే తీన్మార్ మల్లన్న సమగ్ర కుటుంబ సర్వే బాగుందని అన్నాడు. అంటే ఆయన మైండ్ ఏమైనా ఫ్లెచ్చింగ్ అవుతుంది అటు ఇటు? ఎందుకు కాదు,
ఆయన రెండు రెండు గోడల మీద 2 పడవల మీద కాళ్ళు వేసి ప్రయాణిస్తాడు దేనికైనా. ఆయన ఎప్పుడు అంతే. ఆయన వాదము, ఆయన సిద్ధాంతము ఏది కరెక్ట్ ఉండదు. 2 నాలుకల సిద్ధాంతం ఆయనది. కుటుంబ పాలన విషయానికి వస్తే ఏం చెప్తావు అక్క నువ్వు? కుటుంబ ఎందుకంటే పాలన recent గా రేవంత్ రెడ్డి రిపబ్లిక్ డే రోజు స్వయంగా స్టేజ్ మీద నా తర్వాత అన్ననో తమ్ముడు మరి తిరుపతి రెడ్డి, నా తర్వాత తిరుపతి రెడ్డి కొడంగల్కి అన్నట్టు మాట్లాడాడు. అంటే ఒక వ్యక్తి ఎలాంటి అధికారం లేకపోయినా గెలవకపోయినా కూడా ప్రజలకి సేవ చేస్తానంటారు కరెక్టే, కానీ ప్రోటోకాల్ ఇవ్వడం కరెక్ట్ అంటారు గవర్నమెంట్ నుంచి. ఇప్పుడు అధికారంలోకి రాకముందు కేసీఆర్ గారి మీద, కేసీఆర్ గారి కుటుంబం మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసిండ్రో రేవంత్ రెడ్డి గురించి మనందరికీ తెలుసు. బిడ్డ, కొడుకు, అల్లుడు అది ఇదని చెప్పారు. బిడ్డ, కొడుకు, అల్లుడు వాళ్ళందరూ తెలంగాణ ఉద్యమంలో నుంచి వచ్చినోళ్ళే. తెలంగాణ ప్రజలు ఓట్లేస్తే గెలిచినోళ్ళే, పదవులు సాధించుకున్నోళ్ళే. ఏదో ఓట్లేయకుండా పదవులకి వచ్చి ఏదో ఓటు అంటే వాళ్ళు ఏ పదవిలో లేకున్నా కూడా ఒక కలెక్టర్ ఎన్నికల కూర్చుండబెట్టి ఈయనను అన్నదమ్ములను ముందట వేసి కూర్చునే కార్యక్రమాలు అయితే కేసీఆర్ గారు ఎన్నడూ చేయలేదు. ఇంకొకటి ఏంటంటే కుటుంబ పాలనకు నిదర్శనమే కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ. కుటుంబ పాలన ఎవరి కుటుంబం? ఇందిరమ్మ కుటుంబం. అంటే ఎన్ని కుటుంబాలు పాలన చేస్తున్నాయి ఏమైనా ఐడియా? ఎన్ని కుటుంబాలు పాలన చేస్తున్నాయి? జానారెడ్డి కుటుంబం పాలన చేస్తుంది, రేవంత్ రెడ్డి కుటుంబం పాలన చేస్తుంది, కొండా సురేఖ కుటుంబం పాలన చేస్తుంది. అందరు కుటుంబాలే కదా. ఎవరు ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కుటుంబమే కదా మొత్తం ఉన్నది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కుటుంబం లేదా? ఏ రెడ్డి కుటుంబం లేదు? ఎవరు కుటుంబం లేరు? అందరు కుటుంబాలే కదా. వాళ్ళ కోసమే, వాళ్ళ కుటుంబాలు ఎదగడం కోసమే. కానీ కేసీఆర్ గారి కుటుంబం ఎప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమంలో పాలు పంచుకున్నారు, ఉద్యమంలో కొట్లాడిండ్రు, ప్రతి ఒక్కరు ఉద్యమంలో భాగస్వాములు అయినరు. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ అభివృద్ధిలో భాగస్వామ్యమై వాళ్ళ వంతు పాత్ర పోషించిండ్రు. ఈ రేవంత్ రెడ్డి లాగా అరాచకాలు, అక్రమాలు, దందాలు, సొంత నియోజకవర్గ ప్రజలను, లగచర్ల రైతులను ఏ విధంగా ఇబ్బంది పెట్టిండ్రో, వాళ్ళని అరిగోస పెట్టిండ్రో తెలంగాణ సమాజం మొత్తం చూసింది. లగచర్ల నుంచెల్లే రేవంత్ రెడ్డి పతనము ఆరంభమైంది. కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ రేవంత్ రెడ్డి. వాడు ఏంటంటే అధికారంలోకి రావడానికి 1,00,000 అబద్ధాలు ఆడిండు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు చూస్తూనే ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అక్క.